ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య భాగం మత్తయి శుభవార్త 17వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి అయ్యాయి. ఇదిగో, ఏలియా, మోషే వారికి కనపడి ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, మనమిక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతాను. అతడింకా మాట్లాడుతూ ఉండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నది. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి అన్నాడు, లెండి, భయపడకండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ వారికి కనబడలేదు. వింటున్నారా? యేసు ప్రభు యొక్క రూపాంతర దర్శనం పేతురు, యాకోబు, యోహానులు చూచారు. మనుష్య కుమారుడు తన రాజ్య సంస్థాపనార్థమై వచ్చినప్పుడు అలాగే ఉంటాడు. ఈ అనుభవాన్ని గురించే పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు అన్నాడు, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కాని ఆయన మాహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత, మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా విన్నాము. యేసు రూపాంతరం ఆయన మహిమాస్వరూపం. ఆయన వచ్చి రాజ్యం స్థాపించినప్పుడు అచ్చం అలాగే ఉంటాడు. గత అధ్యాయం ముగింపులో ప్రభు అన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావడము చూచే వరకు మరణము రుచి చూడరు. ఆ మాట ఇదిగో ఇప్పుడు నెరవేరింది. యేసు మహిమ దర్శనాన్ని పేతురు, యాకోబు, యోహాను చూచారు. రూపాంతర సన్నివేశం ఆయన స్థాపించబోయే రాజ్యానికి శాంపుల్. రూపాంతర దర్శనం యేసు మానవతనే చూపుతోంది. 3 సువార్తల్లో యేసు మానవత అభివర్ణించబడింది. యోహాను సువార్తలో యేసు దేవత్వం ఉంది. అందుకే యోహాను సువార్తలో యేసు రూపాంతర దర్శనం రాయబడి ఉండలేదు. యేసు రూపాంతరం మానవతకు గొప్ప నిరీక్షణ. నీవు దేవుని బిడ్డవైతే నీకు యేసు రూపాంతర మహిమ శరీరం అలాగే ప్రాప్తిస్తుంది. మానవతామహితమైన దర్శనమిది. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి ఒకానొక రోజు ఆయనలాగే ఉంటాడనే నిరీక్షణ మనకు ఈ సన్నివేశంలో కనిపిస్తోంది. యేసు తాను మరణించి తిరిగి లేవకముందే ఈ దర్శనం మనకు చూపించాడు.
లూకా యేసు మానవతను వర్ణించిన సువార్తికుడు. రూపాంతర సన్నివేశమందలి వివరాలు మరికొన్ని మనకు తెలియచేశాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయనలో నుండి వెలువడిన ప్రకాశమది. ఆదాము హవ్వలు పాపంలో పడకముందు వారికి ఇలాంటి మహిమ వస్త్రాలే ఉన్నాయి. పాపం చేసినప్పుడు వారి దిగంబరత్వం బయటపడింది. యేసు మానవత రూపాంతరపు కొండ మీద మహిమాన్వితమై కనిపించింది. యేసు సమగ్ర సంపూర్ణ మానవత ఇందులో మనకు కనిపిస్తోంది. 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. రూపాంతరము యేసు యొక్క మహిమ సంయోగక్రియ. మానవ శరీరము మహిమ శరీరముగా మారటం, అదే రూపాంతరం. మరో రూపం, మన మట్టి శరీరం రేపు మహిమ శరీరానికి మారుతుంది. ఇది మన శుభప్రద నిరీక్షణ. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరిద్దరూ యేసుతో రూపాంతర పరిశుద్ధ శిఖరముపై కనిపించారు. మోషే చనిపోయి సమాధి చేయబడ్డాడు గాని ఏలియా అగ్నిరథంలో బొందితో పరలోకానికి వెళ్ళాడు. వారు యేసుక్రీస్తు యొక్క మహానిర్గమనాన్ని గురించి చర్చించుకుంటున్నారు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు యేసు మరణానికి సాక్షులు. పేతురు ఏమి చెబుతున్నాడో అతనికే తెలియదు. ప్రభువు మనమిక్కడ ఉండిపోతే బాగుంటుంది. మీ ముగ్గురికి, అనగా నీకు, మోషేకు, ఏలీయాకు 3 పర్ణశాలలు కట్టిస్తాను. పేతురు గొప్ప ఇంజనీరులాగా మాట్లాడుతున్నాడు. యేసును ఏలీయాతో, మోషేతో సమానం చేస్తాడా? అది అపచారం. మానవునికి దేవుడిచ్చిన తుది ప్రత్యక్షం యేసే. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడన్నాడు, ఈ యేసే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినాలి. మనం ప్రియుడైన క్రీస్తునందే అంగీకరించబడ్డాము. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ వారికి కనబడలేదు. చివరికి యేసు మాత్రమే. అందరూ పోతారు, అన్నీ పోతాయి. యేసే చివరికి ఉండేది. ఆయనే నిత్యుడు, శాశ్వతుడు. మత్తయి సువార్త 17:9-13 వరకు వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరికీ చెప్పకండి. అప్పుడాయన శిష్యులడిగారు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులెందుకు చెబుతున్నారు? అందుకాయన అన్నాడు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడు అనే మాట నిజమే. వారు అతణ్ణి ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడు. అప్పుడాయన బాప్తిస్మమిచ్చే యోహానును గూర్చి తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. యేసు పునరుత్థానం వరకు ఈ సంగతులు ఎవరికీ చెప్పవద్దు అన్నాడు ప్రభువు. యేసు మరణ పునరుత్థానములు ఈ రెండూ కలిసి సంపూర్ణ సువార్త అవుతుంది. యేసు శిలువ మీద బలియాగమైన దేవుని గొర్రెపిల్ల. యేసు మానవత సంపూర్ణమైనది. ఆయన రూపాంతరము పొందాడు. ఆయనే మానవతకు నిరీక్షణ. పదార్థ విజ్ఞాన శాస్త్రం మనిషిని రక్షించగలదా, విమోచించగలదా? యేసునందే మానవతకు ముక్తి. మరో మార్గం లేదు. ఏలియాను గురించిన మలాకీ ప్రవచనాన్ని ప్రభువు పునరుద్ఘాటించాడు. ఇంతకు బాప్తిస్మమిచ్చిన యోహాను ఎవరు? ఇతడే ఏలియానా? మత్తయి సువార్త 11 ప్రభువు ఇదే మాట అన్నాడు. మీరు గ్రహించగలిగితే ఇతడే ఏలియా. ఏమీ లేదు. యేసును తమ రాజుగా వీరు గుర్తిస్తే అప్పుడు ఈ యోహానే ఏలియా అని వారికి బోధపడి ఉండేది. గాని ప్రభువును వారు తిరస్కరించారు. ప్రవచనాలను ధిక్కరించిన వీరికి ఈ మర్మం బోధపడదు. మత్తయి సువార్త 17 14
23 వరకు. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని అన్నాడు, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణించు. వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఏలాగనగా అగ్నిలో నీళ్లలో తరచుగా పడుతున్నాడు. నీ శిష్యుల వద్దకు వాణ్ణి తీసుకువచ్చాను గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారు. అందుకు యేసు అన్నాడు, విశ్వాసము లేని మూర్ఘతరము వారలారా, మీతో నేనెంతకాలము ఉండేది? ఎంతవరకు మిమ్ములను సహించేది? వాణ్ణి నా వద్దకు తీసుకొని రండి. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయింది. ఆ ఘడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాడు. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి అడిగారు, మేమెందుచేత ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేకపోయాము? అందుకాయన అన్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. వింటున్నారా? రూపాంతరపు కొండ మీద ప్రభువుతో లేని శిష్యులు గొప్ప సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. దయ్యాలు లోకంలో బరితెగి తిరుగుతున్నాయి గాని సంఘం ఈ దయ్యాలను వెళ్లగొట్టలేకపోతోంది. ఈ లోకం విశ్వాసహీనమైన మూర్ఘతరం. యేసు శిష్యులకు, సంఘానికి ఈ లోకపు దయ్యాలు అలవి కావటం లేదు. యేసే మనకు పరమవైద్యుడు. మన విద్య, మన జ్ఞానం చాలదు. శిష్యులకు ఆవగింజంత కూడా విశ్వాసం లేకపోయింది. ఆవగింజ చిన్నదే కాని దానిలో జీవముంది గనుక అది కొండను సైతం కదిలించగలదు. సజీవ విశ్వాసానికి సమస్తమూ సాధ్యమే. ప్రభువు తన శిష్యులను వారి అల్ప విశ్వాసాన్ని బట్టి గద్దించాడు. తరువాత ఆయన దయ్యాన్ని గద్దించాడు. ఆ వ్యక్తిని పట్టినది మొండి దయ్యం. శిష్యులకు దాన్ని వెళ్లగొట్టడానికి చాలినంత విశ్వాసం లేదు. ప్రభువు గద్దించగానే దయ్యం ఆ వ్యక్తిని విడిచిపోయింది. ఇలాంటి మొండి దయ్యాలు ప్రార్థన వల్ల, ఉపవాసం వల్ల, సజీవ విశ్వాసం వల్ల మాత్రమే వదిలిపోతాయి అని ప్రభువు ఖండితంగా చెప్పాడు. మత్తయి సువార్త 17 22, 23 వచనాలు. వారు గలిలయలో సంచరిస్తూ ఉండగా యేసు వారితో అన్నాడు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు. వారాయనను చంపుతారు. 3వ దినమున ఆయన లేస్తాడు. ఇది విని వారు బహుగా దుఃఖపడ్డారు. 3వసారి యేసు ప్రభువు తన మరణ పునరుత్థానాలను గురించి ప్రకటించాడు. మొదటిసారి కైసరయ్య ఫిలిప్పిలో, ఇప్పుడిది 3వసారి. యేసు మరణ పునరుత్థానాలు లేనిదే సువార్తే లేదు. శిష్యులకు ఈ వార్త దుఃఖం కలిగించింది. మత్తయి సువార్త 17 24 నుండి 27 వరకు. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరషెకెలు అనే పన్ను వసూలు చేసేవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లించడా అని అడుగగా, చెల్లిస్తాడు అన్నాడు. అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి అన్నాడు, సీమోనా, నీకేమి తోస్తున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల వద్దనా, అన్యుల వద్దనా? అతడన్నాడు, అన్యుల వద్దనే. యేసు అన్నాడు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినా మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకుతుంది. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇవ్వు. గ్రహించండి, అరషెకెలు అనేది దేవాలయపు పన్ను. ఈ పన్ను ద్వారా సేకరించిన డబ్బును దేవాలయం మరమ్మతు ఖర్చుల కోసం వినియోగిస్తారు. యేసు ప్రభువు దేవుని కుమారుడు గదా. రాజగృహమునకు చెందిన రాకుమారుడు పన్ను చెల్లించనక్కర్లేదు. దేవాలయమా, మరి ఈయన ఆ దేవుని కుమారుడు. ఈయన పన్ను కట్టాల్సిన అవసరమే లేదు.
ఆదాము కోల్పోయిందంతా యేసు తిరిగి సంపాదించాడు. ఈయన కడపటి ఆదాము. సమస్త ప్రాణులు యేసుకు లోబడతాయి. చేపను ఆజ్ఞాపించాడు. ఆ చేప నోట్లో డబ్బుంది, తీసుకొని పన్ను చెల్లించు అన్నాడు ప్రభువు. మొదటి ఆదాముకు కూడా ఇట్టి అధికారమే ఉంది గాని ఆదాము పాపము చేసి తన అధికారాన్ని కాస్త పోగొట్టుకున్నాడు. ఆదికాండం 1:26 ఏమంటోంది? దేవుడన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేతాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకి ప్రతి జంతువును ఏలుదురుగాక. వింటున్నారా? రూపాంతరమందు మానవుడు తాను కోల్పోయిన స్థితిని క్రీస్తునందు ఎలా తిరిగి పొందాడో తేటగా కనపడుతోంది. 1/2 షెకెలు పన్ను సంఘటనలో మానవుడు తిరిగి సృష్టిపై అధికారాన్ని క్రీస్తునందు పొందుతాడని మనకు చూపబడింది. ప్రియ విశ్వాసీ, మత్తయి సువార్త 17 ఈ సంఘటనలన్నిటిలో సువార్త పరిమాణం అంతర్లీనమై ఉంది. యేసు రాజు, ఆయనే ప్రభువు, ఆయన మాట మీరు వినాలి అని తండ్రి ఖండితంగా పరలోకము నుండి ప్రకటన చేశాడు. రాబోయే రాజ్యాన్ని గురించిన ప్రకటన ఇది. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తిరిగి రాబోతున్నాడు. మనుష్య కుమారుడు వస్తాడు. ఆ సన్నివేశాన్ని దేవుడు యేసు రూపాంతరంలో మనకు ముందుగా చూపించాడు. యేసుక్రీస్తు సజీవ దేవుని కుమారుడు. మోషే ప్రవక్తలు దీనికి సాక్షులు. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. దేవుని వాక్యము ఎన్నటికీ మారదు అని పేతురు సాక్ష్యం. 2 పేతురు 1:21 ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ధర్మశాస్త్రము అనగా మోషే, ప్రవక్తలు అనగా ఏలియా, వీరిద్దరూ క్రీస్తు వైపునకే చూపారు. దర్శనాలు ఎన్ని చూచినా అవి కాలదోషం పట్టవచ్చు గాని వాక్య దర్శనం ఎన్నటికీ చెక్కు చెదరదు. ఈయనే, ఈ యేసే దేవుని ప్రియకుమారుడు. ఈయన మాటే మనమంతా వినాలి. ఈయననే నమ్ముకోవాలి. మత్తయి సువార్త 17:19-20 యేసు తన శిష్యులకు దయ్యాలను వెళ్లగొట్టడానికి అధికారమిచ్చాడు. అయితే వారి అల్పవిశ్వాసం వలన అది చెయ్యలేకపోయారు. అల్పవిశ్వాసం వారి అధికారాన్ని, సామర్థ్యాన్ని హరించివేసింది. కొండ శిఖరం మీద మహిమానుభూతి ఉంది గాని అక్కడనే ఉండిపోము గదా. లోయలోకి దిగి సేవ చెయ్యాలి. అధిక విశ్వాసం కావాలి. మత్తయి సువార్త 17:27 రాజుకు విధేయులు కండి, నా కోసం నీ కోసం పన్ను చెల్లించు అని ప్రభువు పేతురుకు చెప్పాడు కదా. నిర్గమకాండం 30:11-16 వరకు 1/2 తులము అనగా 1/2 షెకెలు యెహోవాకు ప్రతిష్ఠార్పణ. 20 సంవత్సరాలు అంతకు పైబడిన వయస్సు గల పురుషులందరూ ఇది చెల్లించాలి. ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ప్రత్యక్ష గుడారము సేవ నిమిత్తము దానిని వాడాలి. ఇది దేవాలయపు పన్ను విధానం. యేసే రాజు. ఆయన చేపను శాసించాడు. చేప నోటిలో నాణెమును శాసించాడు. ఆర్థిక రంగమంతా రాజు చేతిలో ఉంటుంది. సమస్తమునకు ఆయన ఏలిక. అయితే ఆయన సేవకుడై పన్ను చెల్లించాడు. నీతి యావత్తు ఆయన నెరవేర్చాడు. మనము పౌర విధులకు అభ్యంతరము కలుగ చేయకూడదు అన్నాడు ప్రభువు. కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి. పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. మన హక్కులను మనం వదులుకుంటే దేవుని సత్యానికి అభ్యంతరం కలగకుండా ఆ పని చెయ్యాలి. యేసు రాజు మాట వినాలి. యేసును నమ్ముకోవాలి. యేసుకు విధేయత చూపాలి అనే ఈ 3 ఆజ్ఞలు మత్తయి సువార్త 17 వినిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. యేసు దేవుడై ప్రభువై ఉండి పన్ను చెల్లించాడు. యేసు ఆయన శిష్యులు పన్ను కట్టనక్కర్లేదు. రాజు రాజకుటుంబీకులు పన్ను చెల్లించరు
గాని ప్రభువు పేతురుతో అన్నాడు, నీకు నాకు పన్ను చెల్లించు. దేవుని బిడ్డలు పరలోక పౌరులే కాదు, వీరు రాజులు. అయినా ఈ లోకములో ఉన్నప్పుడు రాజశాసనాలను మన్నించాలి, తిరుగుబాటు చేయకూడదు. యేసు మరణము, పునరుత్థానము ప్రవచనములన్నిటి నెరవేర్పు. మనం ఇహలోక ప్రభుత్వంలో మంచిని పెంచాలి, ప్రజోపయోగకరమైన ఉద్యమాలతో సహకరించాలి. ఈ అధ్యాయంలో ప్రభు విశ్వాసాన్ని గురించి గొప్ప హితోపదేశం చేశాడు. ప్రజలలో విశ్వాసం లేదు, తన శిష్యులది అల్ప విశ్వాసం. దయ్యం పట్టిన పిల్లవాణ్ణి తన శిష్యులు కూడా బాగు చెయ్యలేకపోయారు. వారి అల్ప విశ్వాసానికి ప్రభువు ఎంతో ఆశాభంగం చెందాడు. యేసు ఒక్క మాటతో ఆ పిల్లవానిలోని దయ్యాన్ని వెళ్లగొట్టాడు. తన శిష్యులకు అల్ప విశ్వాసం ఉంటే రోమా శతాధిపతికి అధిక విశ్వాసం ఉంది. సురోఫెనీకయ్య స్త్రీ అన్యురాలైనా ఆమెకు అధిక విశ్వాసముంది. ఆవగింజంత విశ్వాసమున్నా కొండను కదిలించగలరు గాని కొండంత విశ్వాసమున్నా ఆవగింజను కదిలించలేరు. ఎందుకనగా ఆవగింజలో జీవమున్నది, కాని కొండలో జీవం లేదు. యేసు శిష్యులు ఈ సంఘటనలో గొప్ప పాఠం నేర్చుకున్నారు. అల్ప విశ్వాసమంటే ప్రభువును కాదని తమకు తామే ఏదో చెయ్యాలి అనే అహంకారం. ప్రభువును సంప్రదించనిదే శిష్యులు ఏమీ చెయ్యలేరు, నాకు వేరై ఉండి మీరేమీ చెయ్యలేరు అని ప్రభువు చెప్పాడు. అధిక విశ్వాసమంటే ప్రభువుపై అధికంగా ఆధారపడటమని అర్థం. దేవుని చిత్తము నెరవేర్చడమే మన విజయం. యేసు రాజ్యంలో యేసే రాజు. పేతురు, యాకోబు, యోహాను వ్యక్తులుగా ఇక్కడ ఉన్నారు. వారికి భౌతిక శరీరాలున్నాయి. మోషేలాగా చనిపోయి పాతిపెట్టబడిన వారున్నారు. రక్షించబడి మరణమును రుచి చూడని విశ్వాసులకు ఏలియా ప్రతినిధి. యేసు రాజ్యంలో ఈ లక్షణాలన్నీ ఉంటాయని మనం గ్రహించాలి. యేసు మహిమా స్వరూపి అయి ఆయన రాజ్యంలో పరిపాలన చేస్తాడు. తన రాజ్యంలో ఏమి ఉండబోతోందో ఈ రూపాంతరపు కొండ మీద ప్రభువే వీరికి ముందుగా చూపాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.